ప్రభునందు ప్రియులైనటువంటి ప్రియ సహోదరులకి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రభు ఆరాధించేదానికి, ఆయన ఘనపరిచేదానికి వాక్యంలో నుంచి కొన్ని భాగాల్ని మనం చూసుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం మనం అందరం కలిసి చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం అందరము కలిసి చదువుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండునుగాక. తర్వాత గలతీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయము 23వ వచనము, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము క్షమించండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం అండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము అందరం కలిసి చదువుకుందాము. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును, విశ్వాసంతో కూడిన ప్రేమయు సహోదరులకు కలుగుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, జీవగల మా నాయన, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభా పరిశుద్ధులంగా మీరు ఎరిగిన బిడలంగా నాయన మీ రక్తంతో కొని ప్రభా మమ్మల్ని విమోచించిన జనాంగంగా ప్రభా నీ సన్నిధిలో, నీ మందిర ఆవరణలో మేము అందరం చేరి ఉన్నాము. నాయన మిమ్మల్ని ఏ రీతిగా ఆరాధించాలో, మిమ్మల్ని ఏ రీతిగా ఘనపరచాలో మీరు మాకు నేర్పించండి ప్రభా. మా నాయన హృదయపూర్వకంగా ప్రభా మా ఆత్మతో సత్యముతో ప్రభా మిమ్మల్ని ఆరాధించే బిడలంగా మేము అందరము ఉండగలిగినట్లు మీరే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున వినయంతో బ్రతిమలాడి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం మరలా మనం చూసినట్లయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడైండును గాక. ఈ వచనం చదివినప్పుడు మనకు ఏం అర్థమవుతూ ఉంటుందంటే, ఇది మనము ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత బెనడిక్షన్ ఇస్తాం. బెనడిక్షన్ అంటే మరి ఆశీర్వాదపు ప్రార్థన. అందరూ మరి ఏ వాక్యం చెప్పినా కానీ ప్రసంగం అయిపోయిన తర్వాత మనము సహజంగా మరి గాడ్ సర్వెంట్, దేవుని సేవకులు ఏం చేస్తారంటే ఆశీర్వాదం పలుకుతారు. మరి దేవుని ప్రేమ, మరి ప్రభువైన యేసుక్రీస్తు కృప, మరి పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తారు. నేను ఒక రోజున ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఒక తలంపిచ్చారు. ఏంటి ప్రభువా, అసలు నీకున్నటువంటి ఈ క్యారెక్టర్స్ ఏంటి? డిస్టింక్ట్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. ప్రభు మరి దేవుని ప్రేమ ఏంటి, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఏంటి, పరిశుద్ధాత్మ సహవాసం ఏంటి ప్రభు, నాకు అర్థం చేయవా, ఇవేంటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు నాకు తలంపుగా ఇది ఇచ్చారనమాట. అంటే మనము విశ్వాసులంగా, దేవుని ఎరిగిన బిడ్డలంగా మనము దేవుని ప్రేమ అని ఘనపరచవలసిన వారమై ఉంటా ఉన్నాం. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపనే మనం ఎక్కువగా తెలుసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాము. అలాగే పరిశుద్ధాత్మ యొక్క ఫెలోషిప్, ఆయన యొక్క సహవాసాన్ని మనం ఎక్కువగా కోరుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాము. అంతేకాదు ఈ యొక్క లక్షణాలను బట్టి, ప్రభుకున్నటువంటి గొప్ప లక్షణాలు, ఆయన ప్రేమను బట్టి కానీ, ఆయన కృపను బట్టి కానీ, ఆయన మనకిచ్చేటువంటి సహవాసాన్ని బట్టి కానీ మన ప్రభువుని ఎంతగానో ఘనపరచిన వారమై ఉంటా ఉన్నాము, ఎంతో ఆయన్ని స్తుతించబద్ధులమై ఉంటా ఉన్నాము. ఈ 3 మాటలు మనం ఇవాళ మన ధ్యానం కొరకై చూసుకుందాము. మొదటిగా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ఆయన యొక్క ప్రేమ ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మనము కొద్ది నిమిషాలు మనం చూద్దాము. చూసినట్లయితే దేవుని ప్రేమని మనం చూసినట్లయితే ఇది మరి అన్కండిషనల్ లవ్ అంట. దేవుని ప్రేమ ఎటువంటి షరతులు కూడా లేనటువంటిదంట. అది ఎంతో త్యాగపూరితమైందంట. అది నిత్యము ఉండేటువంటి ప్రేమ అంట. అది ఉదాహరణకి మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే మరి
మొదటి అధ్యాయము 26, 27 వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 1వ అధ్యాయము 27 వచనము 28 వచనం చూసినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు ఏం చేశాడంటే మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు తన స్వరూపంలో మన పోలిక చొప్పున నరులను చేయదము. మరి దేవుని పోలికలో ఆయన స్వరూపంలో మన యొక్క సృష్టిలో ఉన్నటువంటి మనుషులను అందరినీ కూడా ఆయన చేసినట్లుగా చూస్తాం. ఇందులో కూడా ఆయన ప్రేమ కనిపిస్తూ ఉంది. వారు సముద్రపు తర్వాత స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. తర్వాత 28వ వచనంలో చూసినట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద పాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పిన. దేవుడు తన పోలికలో తన స్వరూపంలో మనిషిని చేయక మునిపే మనిషికి కావలసినటువంటి మరి వసతులన్నీ కూడా మనం సమకూర్చినట్లుగా చూస్తాం. దేవుని యొక్క సృష్టిని చూస్తే మొదటి దినాన్ని నుంచి మరి 5వ దినం వరకు కూడా దేవుడు అనేకమైన వాటిని సృష్టించినట్లుగా చూస్తాం కదా. మరి దేవుడు భూమిని సృష్టించినట్టు, సూర్యుని చంద్రాదులను సృష్టించినట్లు, మరి పశుపక్షాదులను సృష్టించినట్టు, మొక్కలను కూర మొక్కలను మొలిపించినట్లు ఇవన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనిషికి కావలసినటువంటి అమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్నీ కూడా దేవుడు ముందుగానే మనిషి కొరకు సిద్ధపరిచాడు. దీని అంతట్లో కూడా మనం కనిపించేది ఏంటంటే దేవుని ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు తన పోలికలు మనల్ని చేయటమే కాదు, కానీ మనకి ఏమేమి అవసరమో, మనకి ఏమేమి మరి అవసరాలు ఉంటాయో, మరి అవసరతలు ఉంటాయో అవన్నీ కూడా దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధపరిచాడు. అందులో కూడా మనకు దేవునికి యొక్క ప్రేమ మనలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే, మరి మనుషుడు మరి దేవుని ప్రేమ నుంచి సపరేట్ అయిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయి పాపంలో పడిపోయినట్లుగా చూస్తాము. ఇక్కడ మీరు చూసినట్లయితే 9వ వచనంలో చూసినట్లయితే, 3వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, ఆదికాండము, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, అందుకు అతను నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉన్నా, అంటే బట్టలు లేకుండా ఉన్నా కనుక నేనేం చేసా, భయపడి దాగుకున్నానని చెప్తా ఉన్నాడు. అంటే ఎప్పుడైతే, అంటే నేను ఇది ఒక కథలాగా చెప్తా ఉంటాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి దేవుడు ఆదాముని పిలిచాడు, రోజు వచ్చి పలకరిస్తూ ఉన్నాడు. ప్రేమతో వచ్చి ఆదాము ఎక్కడున్నావు అని అడిగినప్పుడు, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, నువ్వు పిలిచినప్పుడు నేను దిగంబరిగా ఉన్నా, భయపడ్డా, దాగుకున్నా అని చెప్తా ఉన్నాడు. అదేంటయ్యా నీకు ఎవరు చెప్పారయ్యా నీకు ఈ విషయం, నీకు దిగంబరని ఎవరు చెప్పారనంటే, అప్పుడు మనకు తెలిసిందే ఈ కథ అంతా. ఆయన ఆవ మీద చెప్పటం, ఆవేమో సాతాన్ మీద చెప్పటం, ఇదంతా మనం ఎరుగుదాము. తర్వాత ఏమైందంటే, ఆదికాండము 32వ అధ్యాయంలోకి వెళ్తే మనము 32వ అధ్యాయంలో మరి ఏం జరుగుతుందంటే, ఒకసారి 32వ అధ్యాయంకి రండి. దేవుణ్ణి ప్రేమించాల్సినటువంటి ఈ జనాంగము వీళ్ళంతా ఏం చేశారు, దేవునికి దూరం అయిపోయి, ఎక్సోడస్ నిర్గమకాండం 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైంది, వీళ్ళందరూ కూడా దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయి మరి పాపంలో పడిపోయి ఒక పోత పోసిన విగ్రహాన్ని, ఇది మాల్టన్ కాఫనం అంటే ఒక పోత పోసిన బంగారంతో తయారు చేసినటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని దేవుని కోపాన్ని రేపుతా ఉన్నారు. మనం కూడా అంతే, మన జీవితాల్లో అనేక పర్యాయాలు దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో మనం గమనించకుండా దేవుని ప్రేమ నుంచి దూరం అయిపోయే వాళ్ళంగా ఉంటాం. ఈ ఇశ్రాయేలులందరినీ దేవుడు ఎంతగానో ప్రేమించి తన స్వకీయ సంపాద్యంగా, తను ప్రేమించిన జనాంగంగా దేవుడు చేసుకుంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ప్రేమించినటువంటి ప్రజలందరూ ఏం చేస్తూ వచ్చారంటే, దేవునికి ప్రతిగా ఒక విగ్రహాన్ని, పోతపోసిన విగ్రహాన్ని, బంగారంతో తయారు చేసినటువంటి ఒక విగ్రహాన్ని చూసుకుని దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. వీళ్ళందరూ ఏం చేశారు, దేవునికి మరి స్తుతించాల్సి, దేవుని గణపరిచినటువంటి బిడ్డలందరూ కూడా దేవుని నుంచి దూరం అయిపోయి ఒక పోత పోసిన విగ్రహాన్ని చేసుకుని దానికి నమస్కారం చేస్తూ వచ్చారు. అప్పుడు ప్రభు ఏమంటున్నారు ఇక్కడ ఒకసారి చూడండి. 10వ వచనంలో చూస్తే, నిర్గమకాండం 32వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే 9వ వచనం చూద్దాం. మరి యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును,
నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్పగా జనముగా చేసేదనని మోషే చెప్పాడు. ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ, నేను వాళ్ళని ఎంతగా ప్రేమగా నా స్వరూపంలో నా పోలికలో చేసుకున్నటువంటి ఈ ప్రజలు నన్ను విసర్జించి లోబడనొల్లని జనులుగా అయిపోయారు. కాబట్టి నేను నా కోపం వారి మీద మండుతూ ఉంది అని మోషేకి చెప్తా ఉన్నారు. ఇంకా మనము చూసినట్లయితే ఈ ఇశ్రాయేలీలు దేవుని ప్రేమను తృణీకరిస్తూ వచ్చారు, అనేక రకాలుగా దేవుని బాధ పెడతా వచ్చారు. ఇంకా యెషయా గ్రంథము 65వ అధ్యాయము చూసుకున్నట్లయితే 2వ వచనం 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చూసినట్లయితే ఈ రీతిగా రాయబడింది. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు చివరికి ఎలాగైపోయాడంటే, తన ప్రేమించిన బిడ్డల్ని వదులుకోలేక, తన ప్రేమించినటువంటి బిడ్డల్ని దూరం చేసుకోలేక ఆయన ప్రేమ అల్లాడుతూ వచ్చింది అన్నమాట. అప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రభు ఎవరైతే తిరుగుబాటు చేశారో, లోబడనొల్లని జనంగా తయారయ్యారో, తిరుగుబాటు చేసిన జనంగా తయారయ్యారో వారి వైపు తన చేతులు చాపుతా ఉన్నాడంట. దీని అంతట్లో మనకేం కనిపిస్తుందంటే, దేవుని ప్రేమ కనిపిస్తుంది. మనుషుల పట్ల, ఒక జనాంగం పట్ల, ఇశ్రాయేలీయుల పట్ల దేవుని ప్రేమ ఏ రీతిగా ఉందనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. దేవుడు దినమెల్లా కాసేపు మన చేతులు చాపితే పిల్లల వైపు మన చేతులు చాపి మన బిడ్డల్ని పిలుస్తాము, చేతితో రమ్మని చెప్తాం. కాసేపు రాలేదనుకోండి, మనం ఏం చేస్తాము, ఊరుకుంటాం. కానీ దేవుడు మరి ఏం చేస్తా ఉన్నాడంటే, తండ్రి అనే దేవుడు లోబడనొల్లనే ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతా ఉన్నాడు. ఇందులో కూడా మనము దేవుని ప్రేమని ఎంతగానో అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, దినమంతా కూడా తన చేతుల్ని తన ప్రజల వైపు చాపుతా ఉన్నాడు, లోబడనొల్లని ప్రజల వైపు చాపుతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 1వ అధ్యాయంకి ఒకసారి రండి. యెషయా 1వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం గమనించగలుగుతాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తా ఉంది. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశా, వారు నా మీద తిరుగుబడి అన్నారు. ఇక్కడ దేవుడు తన బాధనంతా ఎవరికి చెప్తా ఉన్నాడు? ఆకాశాన్ని పిలిచాడు, భూమిని పిలిచాడు, వాటిని సాక్ష్యంగా పెడతా ఉన్నాడు దేవుడు. ఆకాశమారా, ఎందుకంటే దేవుడు ఆకాశాన్ని భూమిని ఎందుకు సాక్ష్యంగా చెప్పి తన ప్రజల గురించి చెప్తా ఉన్నాడంటే, దేవుడు మరి ఆకాశంలో ఉన్నాడు, ఆయన ఫిజికల్గా ఇక్కడ భూమి మీద లేడు కాబట్టి ఆయన ఏం చెప్తా ఉన్నారంటే ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా చెప్తా ఉన్నాడు. ఇదిగో నా పిల్లల్ని నేను పెంచాను, పెద్దవారినిగా చేశాను, వారైతే నా మీద తిరుగుబాటు చేస్తున్నారని ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెడతా ఉన్నాడు దేవుడు. దేవుని ప్రేమని అర్థం చేసుకున్నటువంటి ఈ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే దేవుడు ఆకాశాన్ని భూమిని సాక్ష్యంగా పెడతా ఉన్నాడు. ఇంకా మనము మలాకీ గ్రంథము 1వ అధ్యాయము చూసినట్లయితే 6వ వచనంలో ఈ విధంగా రాయబడతా వచ్చింది. మనం ఒకసారి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము చూసినట్లయితే ఈ విధంగా వ్రాయబడతా ఉంది. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానిని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన సైన్యములకు అధిపతి ఎక్కువ. యెహోవా మిమ్మల్ని అడుగుచున్నాడు. దేవుడు ఎలాగైపోయాడంటే చివరికి తన ప్రేమించినటువంటి బిడలు దూరం అయిపోయేసరికి ఏమని అడుగుతున్నాడంటే, మరి ఏ కుమారులైనా మీ బిడ్డలు అనుకోండి, మీ బిడ్డలు మిమ్మల్ని కనపరుస్తారు కదా. ఇప్పుడు నేనేమన్నా నా బిడ్డలు ఎప్పుడు నేనేమనుకుంటానంటే, తండ్రిగా నేను నా బిడ్డలు నన్ను కనపరచాలని నేను అనుకుంటాను కదండి. మనం అందరం తల్లిదండ్రులంగా మనం అందరం అలాగే ఆశపడతాము. నా బిడ్డలు ఎప్పుడు కూడా నన్ను ప్రేమించాలి, నన్ను కనపరచాలి అని మనం అనుకుంటాం కదా. దేవుడు కూడా మన విషయంలో అలాగే అనుకున్నాడంట. నేను నా పిల్లల్ని పెంచి పెద్ద చేశా, నా మీద తిరుగుపడ్డారు, లోబడలను జలమారగా అయిపోయారు. అయినా దేవుడు ఏమన్నారంటే, అయ్యో నేను తండ్రిని కదా, నా బిడ్డలను చేశాను కదా, మరి ఎందుకని వాళ్ళు నన్ను గనపరచట్లేదు, నన్ను మరి భయపట్టలేదు ఎందుకని? దేవుడు ఇక్కడ ఇంకా మరి
అంగలారుస్తూ ఉన్నట్టుగా మనం గమనిస్తాం. మనం కూడా అంతే కదండి. అనేక పర్యాలు మన బిడ్డలు మన మాట వినలేదనుకోండి, కొన్ని కుటుంబాల్లో చూస్తూ ఉండి తల్లిదండ్రులు బాధపడతా ఉంటారు. నా బిడ్డ అయ్యో నా మాట వింటలేదండి, నేను ఎంతో కష్టపడి పెంచాను, ఇంత వాడిని చేశాను, నా మాట వింటలేదని అనేక మంది తల్లిదండ్రులు దుఃఖపడతాం. మనం చూస్తూ ఉంటాం నిత్య జీవితంలో. దేవుడు కూడా ఈ రీతిగానే దుఃఖపడతా ఉన్నాడు, బాధపడతా ఉన్నాడు. నేను నా పిల్లల్ని మరి పెంచి పెద్ద చేశాను కదా, మరి వీళ్ళు ఎందుకని నన్ను గనపరచట్లేదు, నన్ను మరి గౌరవించట్లేదు అని మరి ఈ రీతిగా ప్రభు తను ప్రేమించినటువంటి ఒక జనాంగం, ఇశ్రాయేల్ జనాంగం గురించి బాధపడుతున్నట్లుగా చూస్తాము. మనము దేవుడు ఎంతగానో ప్రేమించిన మరి దేవుణ్ణి తృణీకరించినటువంటి ఒక ఇద్దరు గురించి మనం చూద్దాము. బైబిల్లో చూస్తే మనకు అసలు దేవుడు మనిషిని ఎంతగా ప్రేమించగలుగుతాడో అనేటువంటి విషయం, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, అది ఎంత మరి ఘనత కలిగిందో మనం అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్లో మరి ఆహాబ్ అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఈ ఆహాబ్ అనేటువంటి రాజుని గురించి మనము ఆలోచన చేసినట్లయితే కొన్ని మరి విశేషమైనటువంటి లక్షణాలను అతనిలో మనం చూడగలుగుతాం. మొదటి రాజులు 16వ అధ్యాయము ఒకసారి మనం చూద్దామండి. మొదటి రాజులు 16వ అధ్యాయము, మొదటి రాజులు 16వ అధ్యాయము 29వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. మొదటి రాజులు 16వ అధ్యాయము 29వ వచనం. యోధారాజైన ఆసా ఏలుబడిలో 38వ సంవత్సరమున ఒమ్రీ కుమారుడైన ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై, ఇశ్రాయేలు వారికి ఒక రాజుగా వచ్చాడు ఒక ఆయన పేరేంటండి? ఆహాబు. మన అందరికీ తెలిసిందే. అయితే దేవుని ప్రేమని ఈ ఆహాబు రాజు ఏ రీతిగా తృణీకరించాడు, దేవుడు ఎంతో ప్రేమించిన ఆహాబు రాజు దేవుణ్ణి ఎట్లా నిర్లక్ష్య పెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఆహాబు ఇశ్రాయేలు వారికి రాజై షోమ్రోన్లో ఇశ్రాయేలు వారిని 22 సంవత్సరాలు పరిపాలించాడంట. చాలా కఠినమైనటువంటి రోజులు ఇశ్రాయేలు ప్రజలకి అన్నీ కూడాను ఆ రోజులు. 30వ వచనంలో చూస్తే ఒమ్రీ కుమారుడైన ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడంట. దేవుడేమో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనమేమో ఆయనకి తిరుగుబాటు చేసే జనాంగంగా ఉంటాం. ఆహాబు ఏం చేస్తూ ఉన్నాడంటే తన పూర్వీకులందరినీ కూడా మించేటట్టుగా అందరినీ దాటిపోయాడు అనమాట చెడుతనం చేయటంలో. చెడుతనము మించినంతగా యెహోవా దృష్టికి చెడుతనం చేశాడంట. ఇంకా మనం చూసినట్లయితే ఇదే 16వ అధ్యాయంలో 31వ వచనంలో చూసినట్లయితే, తరువాత వచనంలో చూసినట్లయితే ఇతను ఏం చేస్తా వచ్చాడంటే నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట స్వల్ప సంగతి అనుకొని, యెరోబాము కూడా దేవునికి మరి అంత ఇష్టంగా బ్రతికినట్టుగా లేడు. ఆయన జరిగించి చాలా తక్కువ, నేను అంతకంటే ఎక్కువ చెడుతనం చేస్తానని అనుకున్నాడంట. ఎవరంటే ఈ ఆహాబు రాజు, ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి రాజుగా ఉన్నటువంటి ఆహాబు ఏం చేశాడు? 31వ వచనంలో ఇంకొంచెం ముందుకెళ్తే, అతడు సీదోనీయులకు రాజైన యత్బయలు కుమార్తె అయిన యెజెబెల్ను వివాహం చేసుకున్నాడంట. ఈ యెజెబెల్ను వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మ్రొక్కుచూ ఉండెను. ఈయన ఏం చేశాడంటే ఇశ్రాయేలులందరూ మరి యాకోబు సంతానమైనటువంటి వారందరూ ఇశ్రాయేలు జనాంగంగా ప్రభు బిడ్డలుగా పిలువబడ్డారు. ప్రభు వారిని ఎంతగానో ప్రేమిస్తూ వచ్చాడు. అటువంటి ఇశ్రాయేలు అందరికీ కూడా రాజు అయినటువంటి ఈ ఆహాబు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని దృష్టికి చెడుతనం నడవటమే కాదు, దేవుణ్ణి పూర్తిగా విసర్జించి మరి యెజెబెలుని వివాహం చేసుకుని బయలుదేవతకి మొక్కుతా వచ్చాడు. ఆ తర్వాత మనము కాంటెక్స్ట్లో మనం చూసినట్లయితే మనకు తెలిసిందే. తర్వాత ఏలియా ప్రవక్త వస్తారు. ఏలియా ప్రవక్త వస్తే మరి ఆహాబుని హెచ్చరిస్తారు, నువ్వు మరి దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు, నువ్వు దుర్మార్గం చేస్తున్నావు, మరి ఈ దేశం మీద వర్షం పడదని ఏలియా ప్రవక్త తనకు చెప్పినట్లుగా మనకు తెలుసు. ఆ తర్వాత మరి ఈ బయలుదేవతకి మొక్కే వాళ్ళందరినీ కూడా ఏలియా ఏం చేశాడండి, మరి అక్కడ పరలోకం నుంచి అగ్ని రావటం, మరి దహన బలి పీఠం మీద ఉన్నటువంటి ఆ దహన బలి పశువుని, ఆ రాళ్ళని, ఆ కందకంలో ఉన్నటువంటి నీరు అంతటినీ కూడా దహించి వేయటం. ఏలియా గురించి మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న కథే అది. అప్పుడు ఏలియా ఏం చేశారు, మరి 900 మంది బయలు ప్రవక్తలను అందరినీ కూడా మరి అందరినీ తన కత్తితో చంపినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. ఇక్కడ మన కాంటెక్స్ట్ ఏంటంటే మరి ఆహాబు ఎంత భయంకరంగా దేవునికి విరోధంగా బ్రతికాడనే చూస్తూ ఉన్నాం. మరి పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చింది, మరి దహన బలి పశువుని
మరి కట్టెలను అన్నిటినీ దహించి వేసింది. ఇవన్నీ తన నేత్రాలతో చూస్తూ ఉన్నాడు ఆహాబు. దేవుడు జరిగించేటువంటి అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలను చూస్తూ ఉన్నాడు. కొంచెం కూడా అతనిలో చలనం రావట్లా. మరి దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు కదా, మరి ఇశ్రాయేలుని అందరిని ఎంత ప్రేమించింది దేవుడు, ఇశ్రాయేలు అందరి మీద కూడా నన్ను రాజుగా చేశాడు కదా అని ఆహాబులో కొంచెం కూడా చలనం కానీ పశ్చాత్తాపం కానీ ఇక్కడ వస్తున్నట్లుగా మనం గమనించం. ఇంకా కొంచెం ముందుకెళ్తే మరి ఏలియా ప్రార్థించినప్పుడు వర్షం పడింది. కొద్దిగా సంవత్సరాలుగా వర్షం లేనటువంటి ఆ దేశంలో దేవుడు మరి వర్షాన్ని కురిపించినట్లుగా మనం చూస్తూ ఉంటాము. ఇన్ని చేసినప్పుడు కూడా ఆహాబు తన హృదయాన్ని దేవుని తట్టు కొంచెం కూడా తిప్పినట్టుగా మనం చూడం. మనము 18వ అధ్యాయము కాదండి 21వ వచనం చూసినట్లయితే, 21వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే ఏలియా ఏం చేశాడంటే, ఇన్ని రకాలుగా దేవుడు నిన్ను ప్రేమించిన నువ్వు దేవుని వైపు తిరగట్లేదు కాబట్టి ఈ దేశం మీదకి నేను కీడు రాపింపజేస్తానని చెప్పి దేవుడు ఏలియా ద్వారా ఆహాబుతో మాట్లాడాడు. 21వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. అందుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చెను, నేను నీ మీదికి అపాయం రప్పించేదను, నీ సంతతి వారిని నాశనము చేతును, అల్పులేమి ఘనులేమి ఇశ్రాయేలు వారిలో ఆహాబు పక్షమున ఎవరునూ ఉండకుండా పురుషులందరినీ నిర్మూలము చేతును. ప్రభు అయినటువంటి మరి దేవుడు ఏలియా ద్వారా ఆహాబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? నీ మీదకి నేను అపాయం తీసుకొస్తా, నేను కీడు తీసుకొస్తా, నేను ఎంత ప్రేమించినప్పటికీ కూడా నీవు నా వైపు తిరగట్లేదు కాబట్టి ఇశ్రాయేలు సంతతి వారిని, నీ సంతతి వారిని అందరినీ నేను నాశనం చేస్తా అని చెప్పాడు దేవుడు. చెప్తే ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. మరి దేవుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలి పశువుని మరి అగ్నితో దహించినప్పుడు కూడా పశ్చాత్తాపడని ఆహాబు మరి ఆ వర్షాంతో మరి దేవుడు దేశం మీదకి వర్షాన్ని తీసుకొచ్చినప్పుడు అవన్నీ తన కన్నులతో చూసినటువంటి ఆహాబు, పశ్చాత్తాపడినటువంటి దేవుని వైపు తిరగనటువంటి ఆహాబు ఇక్కడ ఎప్పుడైతే నీ సంతతి వారిని అందరిని నిర్మూలన చేస్తా, నీ వంశమే లేకుండా చేస్తాను ప్రభువు మాట్లాడారు. ఇక్కడ విచిత్రంగా ఏం చేశాడంటే 27వ వచనం చూస్తే, మీకు 21వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడ్డాడు. ఇక్కడెక్కడైనా మీరు గమనించినట్లయితే బట్టలు చింపుకున్నాడంట, గోనె పట్ట కట్టుకున్నాడంట, ఉపవాసం ఉన్నాడంట, వ్యాకులు పడతా ఉన్నాడండి. ఇక్కడెక్కడైనా మరి ఆహాబు పశ్చాత్తాపడినట్టు మనకు కనిపిస్తుందా అండి? అంటే ఒక యాక్షన్ చేస్తున్నాడేమో అని అనుకోవాలేమో మనం ఇక్కడ చూస్తే. అంటే దేవుని మాటలు విన్నప్పుడు ఈయనేమన్నా బట్టలు చింపుకున్నాడంట, గోనె పట్ట మీద కూర్చున్నాడంట, వ్యాకులు పడతా ఉన్నాడంట. అప్పుడు ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఏలియాని పిలిచాడంట. ఎంత ప్రేమ గల దేవుడు! దేవుని ప్రేమని మనం అసలు అర్థం చేసుకోలేమండి. మన జీవితకాలము దేవుని ప్రేమని మనము వెతికిన, తరిచిన, చూసిన, ఆలోచన చేసిన ఆయన ప్రేమ ఎల్లలేనిది, తట్టుకోలేము అసలు ఆయన ప్రేమని. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఏలియాని పిలిచాడంట. పిలిచి ఏలియా ఏలియా చూసావా, ఆహాబుని చూసావా? ఈ మాట చూడండి. యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించటం చూసావా ఏలియా? దైవజనుడు అనేటువంటి ఏలియా ఎన్నో శ్రమలు పడతా వచ్చాడు. మరి పరిగెత్తాడు, ఆహారం లేకుండా ఉన్నాడు. అక్కడ కెరీతు వాగుల దగ్గర మరి యెజబెలు రాణికి భయపడి ఎక్కడో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటా వచ్చాడు. అటువంటి దేవునికి భయపడేటువంటి ఎలీషాని, రోషమ్మ కలిగినటువంటి ఎలీషాని దేవుడు పిలిచి చెప్తా ఉన్నాడు, ఏలియా ఆహాబుని చూసావా? నా బిడ్డ ఆహాబు, నా కుమారుడు అనేటువంటి ఆహాబుని చూసావా? ఏం చేస్తా ఉన్నాడంట, నాకు భయపడి వినయంగా ప్రవర్తించడం నువ్వు చూసావా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవించకుండా ఆపి అతని కుమారుని కాలం ముందు అతని కుటుంబంలో మెదికిన. ఎంత ప్రేమ గల దేవుడు! కాస్తంత ప్రభు వైపు తిరిగితేనే గోని పట్ట కట్టుకుని మరి బూడిద పూసుకొని అక్కడ కూర్చుని కొంచెం ఉపవాసం ఉంటేనే దేవుడు కరిగిపోయాడు అంటండి. కరిగిపోయి ఏలీతో చెప్తున్నాడు, ఏలియా చూసావా
మరి ఆహాబు భయపడ్డాడయ్యా నాకు అని చెప్పి నేను అతనికి అపాయము కలగజేయడం. దీనిలో దేవుడిని ప్రేమను మనం ఎంత అర్థం చేసుకోవచ్చు అంటే, కొద్ది మాత్రము ప్రభు వైపు తిరిగి దేవునికి వ్యతిరేకంగా చెడు నడత నడిచాడు. అందరికంటే ఇశ్రాయేల్ రాజులు అందరికంటే దుర్మార్గంగా నడిచినటువంటి ఆహాబుని దేవుడు ఎంతగా ప్రేమిస్తా ఉన్నాడు గమనించామండి. ఇంకొక ఆయన చూసుకుందాం. ఇదే రీతిగా సొలొమోను, దావీదు కుమారుడు ఉంటే సొలొమోను కూడా మరి మొదట్లో దేవుని మందిర కార్యక్రమంలో ఎంతో ప్రయాసపడ్డాడు. దేవుని మందిరం కట్టడంలో అతని పాత్ర ఎంతైనా చెప్పుకోదగింది. అటువంటి సొలొమోను దేవుని వ్యతిరేకంగా అయిపోయాడు, దేవుని విసర్జించిన వాడిగా అయిపోయాడు. అయినా దేవుడు ఆ సొలొమోను కూడా ఎంతగా ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి సొలొమోను గురించి కూడా మనం చూసినట్లయితే మొదటి రాజులు 11వ అధ్యాయం చూడండి. మొదటి రాజులు 11వ అధ్యాయము మొదటి వచనంలోనే కొంచెము 1, 2, 3, 6 లైన్లకు ముందుకెళ్తే ఈ రీతిగా రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 6వ లైన్లో చూద్దామండి. మొదటి వచనమే, అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. దుర్మార్గం చేస్తా వస్తూ ఉన్నాడు. దేవుడు ఎంతగానో ప్రేమించాడు దావీదుని, తన తండ్రి అయినటువంటి దావీదుని ఎంతగానో ప్రేమించాడు. అంతేకాదు తన కుమారుడు అంటే సొలొమోనుకి రాజ్యాన్ని ఇచ్చాడు. సొలొమోనుకి రాజ్యాన్ని ఇచ్చి అతనికి ఘనతనిచ్చాడు, మరి రాజ్యాన్ని ఇచ్చాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను ఇచ్చాడు దేవుడు సొలొమోనుకి కదండి. అటువంటి సొలొమోను ఏం చేస్తూ ఉన్నాడంటే ఫరో కుమార్తెను గాక ఇంకా అనేక మందిని చేసుకున్నాడంట. అంతేకాక 2వ వచనంలో చూస్తే కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులను కలిగి ఉండ్రి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. దేవుడు ఒకటి చెప్తా ఉన్నాడు, అయ్యా నా బిడ్డలారా, నా కుమారులారా, నా కుమార్తెలారా, మీరు నన్ను ప్రేమించండి, నా మాటలు వినండి. మరి నేను మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది నేనే, నా హక్కును చేర్చుకుంది నేనే, నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన నా జనాంగం మీరు అని చెప్తా ఉంటే ఈయన ఏం చేస్తూ ఉన్నాడండి, అనేక మంది భార్యలు చేసుకున్నారంట. ఈ సొలొమోను హృదయాన్ని ఆ భార్యలు తిప్పివేశారంట. ఇంకా మీరు 9వ వచనంకి వస్తే 9వ వచనంలో ఈ రీతిగా దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు అటువంటి విసర్జించినటువంటి సొలొమోను దగ్గరికి 2 పర్యాయాలు వచ్చాడంటండి. ఇక్కడ 9వ వచనంలో చూస్తే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, 9వ వచనంలో 11వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదు. నువ్వు ఇతరుల దేవతలను వెంబడించదు అంటే ఇంకా బుజ్జిగిస్తూ ఉన్నాడు దేవుడు, బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయ్యా సొలొమోను నా కుమారుడా, నువ్వు ఇట్లా చెయ్యొద్దయ్యా, నిన్ను ఎంతగానో నేను ప్రేమించాను, నిన్ను రాజుని చేశాను, నీకు అన్నీ ఇచ్చాను కదా, నువ్వు నేను ఇట్లా చేయొద్దు ఆయన దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుడు అసలు వీళ్ళందరిని నాశనం చేసి మళ్ళీ ఇలాంటి పరిశుద్ధుల్ని తయారు చేసుకోలేడా అండి? మనం ఆలోచన చేస్తే మన దుర్మార్గులం, దుష్టులు మన అందరినీ నిర్మూలన చేసి అందరి పరిశుద్ధుల్ని 1 కోటి మంది పరిశుద్ధుల్ని దేవుడు తయారు చేసుకోలేడు అంటారా? ఖచ్చితంగా చేసుకోగలడు. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. దేవుని ప్రేమ వెంటాడుతూ ఉంది, మన చుట్టూతా వస్తూ ఉంది, మన దగ్గరికి వస్తూ ఉంది. సొలొమోను దేవుడు బ్రతిమలాడుతూ ఉన్నాడు, సొలొమోను నువ్వు చేసేది కరెక్ట్ కాదయ్యా, నువ్వు ఇట్లా చేయొద్దయ్యా, నువ్వు ఇతర దేవతలను వెంబడించొద్దయ్యా అని సొలొమోనుకి ఆజ్ఞాపించినను. ఇక్కడ ఏమంది 10వ వచనంలో, సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. సొలొమోను కూడా దేవుడిని విడిచిపెట్టేవాడుగా ఉన్నాడు. ఆహాబు రాజు ఏ రీతిగా అయితే విడిచిపెట్టేశాడు, సొలొమోను కూడా దేవుడిని విడిచిపెట్టాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతి ఒకటి జరిగింది. ఇక్కడ ఏంటంటే దేవుడు సొలొమోన్ని, దావీదుని ప్రేమించాడు, సొలొమోను కూడా ప్రేమించాడు. సొలొమోన్ని శిక్షించడానికి దేవుడికి మనసు రావట్లేదు. మనసు రాక దేవుడు మరి 13వ వచనంలో ఈ రీతిగా అంటా ఉన్నాడు. 12వ వచనం చూడండి. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగం చేయక నీ కుమారుని చేతిలో నుంచి దాన్ని తీసేస్తా చెప్తున్నాడు. నువ్వు ఇంత దుర్మార్గం చేశావు కదా, అయినా నీ రాజ్యాన్ని నేను తీసివేయను, చేయకుండా నీ కుమారుల చేతిలో నుంచి దాన్ని తీసేస్తా.
నీ కుమారుని చేతిలో నుంచి కూడా పూర్తిగా తీసేయను, నీ కుమారుని కూడా అందులో నేను ఒక గోత్రాన్ని నీ కుమారునికి ఇస్తా, నీ రాజ్యాన్ని నేను పూర్తిగా తీసేనయ్యా సొలొమోను, కేవలం నీ తండ్రి నన్ను ప్రేమించిన దాన్ని బట్టి, నీ తండ్రి నన్ను వెంబడించిన దాన్ని బట్టి సొలొమోను నువ్వు దుర్మార్గం చేసిన నీ రాజ్యం నీ దగ్గర నుంచి తీసేయను, నీ కుమారుడికి ఇస్తా, నీ కుమారుడి నుంచి దగ్గర కూడా పూర్తిగా తీసివేయను, ఒక గోత్రాన్ని నీకు ఇస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే దేవుని ప్రేమ ఒక జనాంగం పట్ల, ఒక వ్యక్తి పట్ల ఎంత గొప్పగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇంకా మనం దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలంటే హోషేయ గ్రంథంలో చూసినట్లయితే, మొత్తం నేను హోషేయ గ్రంథం గురించి చెప్పను కానీ హోషేయ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, దానియేలు గ్రంథం తర్వాత ఉంటుంది. ఈ హోషేయ గ్రంథంలో మనము 1వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం సంగ్రహంగా బ్రీఫ్గా మనం ఆలోచన చేసినట్లయితే, ఈయన హోషేయ అనే దేవుడు ఏమంటాడని, నువ్వు ఈ ఇశ్రాయేలు జనాంగం నా మాట వింటలేదు, వీళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, దుర్మార్గమైన ప్రజలు, వీళ్ళు నేను క్షమించలేను, అటు ఆ విధంగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి వేషను ఒక అమ్మాయి పెళ్లి చేసుకో, ఆవిడతో పిల్లలుగాను అని చెప్తే ఆయన ఏం చేస్తాడంటే హోషేయ ఒక వేష అనేటువంటి ఒక ఆవిడని పెళ్లి చేసుకుని బిడ్డలుగా అంటాడు. బిడ్డలకంటే బిడ్డలకు అన్నటువంటి బిడ్డలకి దేవుడు ఒక్కొక్కరికి ఇదిగో లోబడనల్లంది, లేకపోతే నాకు వ్యతిరేకమైంది, అట్లా పేర్లు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా హోషేయ 11వ అధ్యాయంలో ఒక మాట చూసుకుని మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము మొదట్లో చూస్తే కొంచెం బ్రీఫ్గా చూస్తాం. 11వ అధ్యాయం మొదటి నుంచి నేను స్పీడ్గా చదువుకెళ్తున్నాను చూడండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశం నుంచి పిలిచా. ఇశ్రాయేల్ని జనాంగం నేను మరి ఎంతో ప్రేమగా ఐగుప్తు నుంచి పిలిచాను కదా, ప్రవక్తలను వారిని పిలిచినాను, బయలుదేవతలకు వారు ఇంత చేసినా కానీ వాళ్ళు దుర్మార్గం చేశారు కదా, దుష్టత్వం చేశారు కదా అని చెప్తూ 8వ వచనంలోకి వెళ్ళినట్లయితే ఈ రీతిగా చెప్తా ఉన్నాడు. ఇశ్రాయేలుని ఇంత ప్రేమించాను కదా అని చెప్తున్న దేవుడు 8వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెడతాను, నేను నిన్ను ఇంత ప్రేమించుకున్నాను కదా, నా అరచేతుల్లో చెక్కుకున్నాను కదా, నా భుజముల మీద నేను మోసాను కదా, పక్షి తన రెక్కల మీద మోసినట్లు నేను మోసాను కదా, మరి ఇంత చేసినటువంటి ఎఫ్రాయిము నేను ఎట్లు నిన్ను విడిచిపెడతాను. 8వ వచనంలో దేవుడు చెప్తున్న మాట అది. ఇశ్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును, ఆద్మాను వలె నేను నిన్ను ఎట్లు చేతును, సెబోయిము నాకు చేసినట్లు నేను ఎట్లు చేస్తును, నా మనసు మారినది, సందేహపకుండా నా అంతరంగం మండుచున్నది. దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఈ రీతిగా ప్రభు తన ఇశ్రాయేల్ ప్రజలతో జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా తన యొక్క బిడ్డలు ఎవరైతే తనకు దూరం అయిపోయారో వాళ్ళందరినీ హక్కును చేర్చుకునే ప్రయత్నం చేస్తా దేవుడు విసిగిపోయి చివరికి మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో ఆఖరి మాటలు చెప్తా ఉన్నాడు. చూద్దామండి. మలాకి గ్రంథము 4వ అధ్యాయంలోకి వస్తే దేవుడు విసిగిపోయినటువంటి దేవుడు తను ఎంతగానో ప్రేమించి ఆదరించినటువంటి బిడ్డలు దూరమైపోయినప్పుడు మరి దేవుడు చివరిగా చేస్తున్నటువంటి ఆఖరి మాటలు మనం ఒకసారి చూద్దాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడింది. మలాకి 4వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, హోరేబు కొండ మీద ఇశ్రాయేలులందరి కొరకే నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసిన. ఇశ్రాయేలులారా మీరు ఇంక ఇదిగో నేను 400 సంవత్సరాలు అప్పుడు ఆ మలాకి గ్రంథం 4వ అధ్యాయం నుంచి మళ్ళా యేసుప్రభు ఈ లోకానికి వచ్చేదానికి 400 సంవత్సరాలు దేవుడు ఎవరితో మాట్లాడలేదంట తన ప్రవక్తల ద్వారా. కానీ అప్పుడప్పుడు అన్న చెప్తా ఉంటారు, మనం అనేక పర్యాలు వింటా ఉన్నాం ఈ మాట. 400 సంవత్సరాల వరకు కూడా దేవుడు తన ప్రజలతో మాట్లాడినట్టుగా లేదు. ఈ 400 సంవత్సరాల ఎడబాట్లు దేవుడు చెప్తా ఉన్నాడు, అయ్యా ఇశ్రాయేలు వారలారా మీరందరూ నా బిడ్డలు, నేను 4 సంవత్సరాల వరకు నేను మీతో మాట్లాడబోవటం లేదు, అయినా ప్రేమించి ఏం చెప్తున్నాను ఆఖరిగా, ఇదిగో మీరు ఏం చేస్తారంటే నా ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మరలా నేను వస్తా, ఏలియాను పంపించి మీరు ఆఖరి వచనంలో చూసినట్లయితే 4వ అధ్యాయం 6వ వచనంలో 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రిని. ఇదిగో నేను మీతో మాట్లాడలేదు అనుకోవద్దయ్యా,
నేను మీతో మాట్లాడని ఈ 400 సంవత్సరాలు ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తా ఉన్నాడు దేవుడు. మీరు మరవద్దు, ఆ ధర్మశాస్త్రాన్ని చదువుకుంటా ఉండండి, ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. నేను వస్తా మరలా తల్లిదండ్రుల మరి తండ్రుల హృదయాలని కుమారుల తట్టు, కుమారుల హృదయాల్ని తండ్రుల తట్టు తిప్పుతానని చెప్తా ఉన్నాడు దేవుడు. అంటే తండ్రి అనేటువంటి దేవుని ప్రేమ ఎంత గొప్పదో అపోస్తలుడైన పౌలు తను రాసినటువంటి మాటల్లో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదయ్యా, మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని ప్రేమ గొప్పదనాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని అని మీరు హృదయపూర్వకంగా ఆరాధించండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు మరి ఉదయకాలంలో మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఇంకా రెండో విషయంగా మనం చూసుకున్నట్లయితే రెండోది ఏంటండి, మరలా 2 కొరింథీ 13వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. మళ్ళీ ఒకసారి 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడైండును గాక. ఇందులో మనం రెండవ అంశము చూసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకి తోడుగా ఉండిద్దంట. ఈ ప్రభువైన యేసు కృప ఈ 400 సంవత్సరాలు మాట్లాడినటువంటి దేవుడు మరి కొత్త నిబంధన 1వ అధ్యాయానికి వచ్చేసరికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని కృప ద్వారా ఈ లోకానికి పరిచయం చేశారు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21లో మనం మొన్నటి వరకు చదువుకున్నాం కదా, క్రిస్మస్ దినాల్లో ఆమె ఒక కుమారుని కన్ను. ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం 21 వచ్చిన తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. మనము పాపం చేసి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయామో మరి ఈ పాపం నుంచి మనల్ని విడిపించడానికి తండ్రుల హృదయాలని కుమారుల తట్టు, కుమారుల హృదయాలు తండ్రి తట్టు మనల్ని ప్రభు కొరకు సిద్ధపరచడానికి, ప్రభుతో మరలా మనం రీకాన్సైల్ అవటానికంటే ప్రభుతో తండ్రి అయిన దేవునితో మన సమాధానం పరచబట్టడానికి తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రభు మన కోసం ఏం తెచ్చారంటే కృపను తీసుకొచ్చారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందండి? కృప వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను. మనల్ని ఎంతగా ప్రేమించినటువంటి దేవుడు తన ప్రియకుమారుని ఈ లోకానికి హీ కేమ్ టు ది వరల్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్కార్నేషన్, అంటే మానవ రూపిగా ఆయన ఈ లోకానికి వచ్చాడంట. ఆయన ఎలా వచ్చాడు? కృపా సత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చి మన మధ్య నివసించాడంట. ఆయన శరీరధారిగా వచ్చినటువంటి ప్రభు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మనము ఈ కృప మనల్ని ఏ రీతిగా విడిపించిందంటే మనము ఎఫెసీలకు రాసిన పత్రికలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మనం అనేక పర్యాయాలు ఈ విషయాల మీద ధ్యానించుకున్నాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తులో కూడా బ్రతికించను. మనము ఈ దేవునికి వ్యతిరేకంగా దేవుని విసర్జించి లోబడని వాళ్ళని ప్రజలుగా మనం అయిపోయి ఈ పాపాన్ని మనము సంతరింపజేసుకుని మన హృదయంలో ఈ పాపంతో నింపుకొని దేవునికి దూరస్థలం అయిపోయానంట. ఈ పాపము ఎంత బలమైందంటే ఒక్కసారి మనిషిలోకి ప్రవేశించిందంటే ఆ పాపాన్ని ఎవ్వరూ తీసివేయలేనటువంటి ఒక బలమైన శక్తిగా రూపొందుతుందంట. అది అంటే ఈ పాపాన్ని తీసివేయాలి అంటే దేవుడు ఒక్కడ మాత్రమే ఈ పాపాన్ని తీసివేయగలడంట. అంటే ఈ పాపం అనేది ఒక భయంకరమైన శక్తిలాగా ప్రతి మనిషి జీవితంలో పీఠం వేసుకొని కూర్చుంటుందంట. ఈ పాపాన్ని తీసివేయాలంటే దేవుడు ఒక్కడే మాత్రమే తీసివేయగలడు. అటువంటి బలమైన శక్తిని పొందుకుంటుందంట ఈ పాపం. అటువంటి పాపాన్ని విడిపించాలంటే మరి ప్రభు అయినటువంటి క్రీస్తు మరి రక్షకుడికి లోకానికి వచ్చి తన కృపని మన కొరకు తీసుకొచ్చినట్టుగా చూస్తూ ఉంటాం. ఇంకా మనము 6వ వచనంలో చూస్తే 5వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మన క్రీస్తు కూడా బ్రతికించను. కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. కేవలము యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి
కృపని మన కొరకు తీసుకొని వచ్చి ఆ కృప ద్వారా మనం రక్షించారు. అసలు కృప అంటే ఏంటండి? అన్మెరిటెడ్ లవ్ అంటాం. అంటే అయోగ్యులకు కూడా ఇచ్చేది. ఏ ఎలిజిబిలిటీ లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా, మనకు అసలు అర్హతే లేదు. అర్హత లేనటువంటి మనకి దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటిది అనమాట ఈ కృప. అంటే దేవుడు ఈ లోకానికి వచ్చి ఉండకపోతే, మనం ఈ పాపంలోనే మనం చనిపోయినట్లయితే మనం ఏం చేస్తామంటే, మరి బైబిల్లో మనం చదువుతాం కదా, నరకం పరలోకం 2 ఉన్నాయి. మన నరకాగ్ని గుండానికి పాత్రలం అవుతాం. మరి నరకా నుంచి మనం విడిపించబడాలంటే మన హృదయంలో ఉన్నటువంటి ఈ పాపం అంతా తీసివేసుకోవాలి. ఈ పాపం మనం తీసివేసుకోగలమా? తీసివేసుకోలేము. ఎందుకంటే ఈ పాపము చేత మనం చచ్చిన వారు మరలా బ్రతుకుతారండి? బ్రతకరు. కానీ మనం ఎలా బ్రతికించబడ్డాము? 5వ వచనంలో ప్రభు చెప్పారు, కేవలము కృప ద్వారా మనము రక్షించబడి, మీరు బ్రతికించబడ్డారు. ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. ఆయన ఏం చేశాడంటే, ఆయన మరి లోకానికి వచ్చి ఆయన సువార్తను మనకు వినిపింపజేసి మనల్ని రక్షించి మన పాపశాపాల నుంచి విమోచించి ప్రభు ఏం చేశారంటే ఆ కృప చేత మనల్ని రక్షించినట్టుగా అపోస్తలుడైన పౌలు మనకు చెప్తా ఉన్నాడు. ఇంకా 8వ వచనంలో చూస్తే, 2వ అధ్యాయం 8వ వచనం, ఎఫెసీ, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మన మంచి క్రియల వల్ల, మనం చేసేటువంటి పుణ్యకార్యాల వల్ల, వీటి వల్ల కూడా మనం రక్షణ అనేది మనకు రాదంటండి. ఇది దేవుని వరము. ఇది దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి కృప. ఈ కృప ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంకా ఈ కృపను గురించి మనం చదివినట్లయితే యోహాను రాసినటువంటి పత్రిక 8:34లో చేస్తే మనం పాపమునకు చేయవాడు పాపమునకు దాసుడని, వీటన్నిటి నుంచి ప్రభు విడిపించినట్లుగా మనం చూస్తాము. ఇంకా ఈ కృప గురించి మనం మాట్లాడుకున్నట్లయితే రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉందండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే, ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ కృప కూడా విస్తరించిందంట. అంటే మనము ఎంత పాపం చేస్తూ వచ్చామో దేవుని ప్రేమ, దేవుని యొక్క కృప అంత విస్తరిస్తూ వచ్చిందంట. ఈ రీతిగా మరి ప్రభు యొక్క కృప, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావటం ద్వారా ఆయన కృపను తీసుకొస్తే, కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన కృప ఏం చేసిందంటే మనల్ని రక్షించింది, మనల్ని విమోచించింది, మన పాపశాపాల నుంచి మనల్ని విడిపించినటువంటి కృపగా దేవుని యొక్క కృపని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనము 2 కొరింథీ 13-14లో చదివినటువంటి మాటలో 3వ అంశం ఏంటంటే ది ఫెలోషిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అన్నాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకి తోడుగా ఉండిందంట. మరి దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా ఒక వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు త్రిత్వమైన దేవుడి గురించి మనం అనేక రీతిలుగా చెప్తూ ఉంటారు చాలామంది. అంటే ఇప్పుడు నీరు తీసుకున్నామనుకోండి, దేవుడిని అర్థం చేసుకోవాలంటే దేవుడు ఒక్కడే, కానీ ది గాడ్ క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 3 పర్సన్స్ అని మనం చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, వాటర్లోనే మరి ఐస్గా ఫామ్ అయిందనుకోండి, ఏమంటాం దాన్ని? సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు దాన్ని ఐస్ గడ్డ అంటాము. అదే నీరుగా ఉన్నప్పుడు లిక్విడ్ స్టేట్లో ఉందంటాము. అదే ఆవిరి అయిందనుకోండి, వేపర్ స్టేట్లో ఉందంటాం. ఈ 3 చూస్తే 3 నీరే, కానీ 3 మనకి ఏం చేస్తుందంటే వీ కెన్ అబ్జర్వ్ ది వాటర్ ఇన్ 3 స్టేట్స్. వన్ ఈజ్ గ్యాస్, ది అదర్ ఈజ్ ది సాలిడ్, అండ్ ది థర్డ్ ఈజ్ ది వేపర్ స్టేట్. 3 రకాలుగా మనం అర్థం చేసుకోండి. అట్లాగే ప్రభు ఎప్పుడు కూడా ముగ్గురు దేవుడు అని మనం చెప్పము. అంటే బైబిల్లో రాయబడింది ఏంటంటే ఈయన దేవుడు ఒక్కడే. అయితే ఆయన మనం అర్థం చేసుకుంటప్పుడు ఎట్లా అర్థం చేసుకుంటామంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి ప్రభు, పరిశుద్ధాత్ముడైన దేవుడు. ఈ పరిశుద్ధాత్ముడైన దేవుడి గురించి మనం అర్థం చేసుకోవాలంటే మేక 3వ అధ్యాయం 8వ వచనం, ఈయన శక్తి కలిగినటువంటి వాడంట. ఈయన గురించి 3 మాటలు మనం ధ్యానించుకుని మనం ముగించుకుందాం. మేక 3:8 ఎవరైనా తీసినటువంటి వారుంటే ఒకసారి చదవండి. మేక 3వ అధ్యాయము 8వ వచనం. యోనా గ్రంథం తర్వాత ఉంటుంది, ఇప్పుడు నేనే చదువుతాను. 3వ అధ్యాయము 8వ వచనము. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలులకు తమ పాపమును కనుపరుచుటకే యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడై ఉన్నాను. ఈ ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడంటే,
ఈ ఆత్మావేశం చేత బలముతో తీర్పు తీరుస్తాడు. అంటే ఈ ఆత్మ అనేది శక్తితో కూడుకున్నటువంటిది అనేటువంటి విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తాము. ఇంకా చూసినట్లయితే ఈ కీర్తనలో 139 అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే ఆత్మను గురించి ఈ విధంగా రాయబడింది. కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును, నేను ఆకాశమునకు ఎక్కినాను, నీవు అక్కడ ఉన్నావు, నేను పాతాళమందు పండుకున్నా, నీవు అక్కడ ఉన్నావు. ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నారనుకోండి, ఆయన మానవ రీతిగా ఈ లోకానికి వచ్చారు. మన ప్రభుని శరీరరీతిగా ఒక సమయంలో మనం ఒక చోటే ఉండగలము. నేను ఉన్నాను అనుకోండి, ప్రస్తుతం ఇక్కడ ఉన్నాను. ఇదే సమయంలో నేను మా ఆఫీసులో ఉండాలనుకోండి, ఉండగలనా? సాధ్యమయ్యే పని కాదు అది. మీరైనా అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు ఇదే సమయంలో ఇంకో చోట ఉండాలంటే ఉండలేరు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అట్లా కాదు. ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన ఎక్కడ ఉండగలడు, మరి మీ హృదయంలో ఉండగలడు, నా హృదయంలో ఉండగలడు. మరి ఈ రీతిగా మరి ప్రభుని ఆరాధించేటువంటి అనేక ప్రదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది విశ్వాసుల్లో కూడా ఉండగలడు. హీ కెన్ ప్రజెంట్ అట్ ది సేమ్ టైం ఎవ్రీవేర్ అని మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలిగినటువంటి దేవుడు. అర్థమైందండి? అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, యోహాను రాసిన పత్రిక అదే సువార్తలో 14వ అధ్యాయంకి రండి. పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకుందాం ఈ రీతిగా. యోహాను సువార్త 14వ అధ్యాయము వచ్చినట్లయితే, ఇక్కడ 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా చెప్తా ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడి గురించి మనం అర్థం చేసుకోవాలంటే 14వ అధ్యాయం 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఉండుటప్పుడు ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపేక ఆత్మని మీకు అనుగ్రహించుదును. ఈయన ఎప్పుడు ఉంటాడంట? కాసేపు ఉండి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనతో ఉండేటువంటి దేవుడు, నిరంతరము ఉండేటువంటి దేవుడు. ఇదే మాటని మనం హెబ్రీలకు రాసిన పత్రిక 9:14 కూడా చూడగలము. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా అని ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా అంటే ఆయన నిత్యము ఉండేటువంటి దేవుడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు, అన్ని చోట్ల ఉండేటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి చూడు. అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు. ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నారు కదా, ఎల్లప్పుడూ ఉండేట్టుగా నేను వేరొక ఆదరణకర్తనే నేను పంపుతా ఉన్నాను. మీరు ఇక్కడ ఇంకా అర్థం చేసుకున్నట్లయితే, ఇక్కడ 15వ అధ్యాయము 26వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపంగా ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తారంటారు. ప్రభు చెప్తూ ఈయన ఏమంటున్నారంటే, ప్రభు ఈ లోకంలో వచ్చారు. మరి మానవ అందరి పాపాల కొరకు ఆయన పాపంగా చేయబడి చనిపోయి, సిలువ మీద చనిపోయి మన పాపాల నుంచి మమ్మల్ని విమోచన కలుగజేసి మరి మరలా ప్రభు వెళ్ళిపోతా చెప్తున్న మాటలు ఏంటంటే, నేను వెళ్ళిపోతే మీకు ప్రయోజనకరము, ఎందుకంటే నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. అంటే ప్రభు వారి ఉద్దేశం ఏంటంటే, నేను శరీరీతిగా అయితే ఒక్కరి దగ్గరే ఉండగలను కదా, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. అందుకని నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ కొరకు పంపిస్తా, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అని ప్రభు చెప్తా ఉన్నారు తన బిడ్డలతో. ఇక్కడ చూడండి 7వ వచనం, 16వ అధ్యాయం 7వ వచనం, అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు పంపుదును. ఆయన వచ్చి ఈయన ఏం చేస్తారంటే, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పాపమును గుర్చియు, నీతిని గుర్చియు, తీర్పును గుర్చియు, లోకమును గురించి ఒప్పింపజేస్తాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు ప్రజెంట్ మనతో పాటు లేరు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము ప్రభు దగ్గర అసలు మన పాపాలను ఒప్పుకోలేము. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు కూడా ఉండి పాపాన్ని గురించి ఒప్పింపజేస్తారంట, నీతిని గురించి ఒప్పింపజేస్తారంట, తీర్పుని గురించి ఒప్పింపజేస్తారంట. అంటే నిన్ను నన్ను ప్రభు దగ్గరికి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించేటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. ఇప్పుడు మనం ప్రభు దగ్గరికి రావాలన్నా, మరి పరలోకానికి వెళ్ళాలన్నా, ఈ లోకంలో నిత్యము మనల్ని నడిపించేది ఎవరయ్యా అంటే
పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకా మనము ఈ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క విషయాలను మనం ఇంకా చూసుకున్నట్లయితే, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలోకి రండి ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ కాదండి, 2 కొరింథీ 1వ అధ్యాయము 2 కొరింథీ 2 కొరింథీ 1వ అధ్యాయము 22వ వచనంలో ఈ రీతిగా రాయబడింది: ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచికరువును అనుగ్రహించాడు. ఇంగ్లీష్లో చూస్తే విచిత్రంగా ఉంది. ఇంగ్లీష్లో సంచికరువు అన్న మాటకి డిపాజిట్ అని ఉంది. డిపాజిట్ ఏంటండి? ఇప్పుడు ప్రభు మనకు స్వాస్థ్యాన్ని ఇవ్వబడుతున్నాడు అంటే మనం పొందబోయే స్వాస్థ్యానికి ఈయన సంచికరువుగా ఇచ్చాడంట. స్వాస్థ్యము ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు 1 కోటి రూపాయలు ప్రభు ఇచ్చారనుకోండి, ఆ 1 కోటి రూపాయల్లో ఒక 10 లక్షల రూపాయలు ఒక డిపాజిట్గా మనకి ఇచ్చారు. ముందు స్వాస్థ్యం అంటే పరలోకం మనకి ఇచ్చారు ప్రభు. ఆ పరలోకానికి ముందస్తుగా ఏమిచ్చారంటే ఒక 10 లక్షల రూపాయలు అంటే డిపాజిట్గా పరిశుద్ధాత్మని సంచికరువుగా ఇచ్చారు. అంటే మిగతా 90 లక్షలు కూడా మనయే. అవి ఎప్పుడు తీసుకుంటాం? ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు స్వాస్థ్యంగా తీసుకుంటాం. ఈ పరిశుద్ధాత్మని మనం ఎట్లాగా అర్థం చేసుకోవచ్చంటే ఒక డిపాజిట్గా, అంటే మనము పొందబోయేటువంటి స్వాస్థ్యానికి ఈయన సంచికరువు అంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఈ లోకంలో ఆ పేరులోనే ఉంది పరిశుద్ధ ఆత్మ. నీవు నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళాలంటే, ఆయనతో రీకన్సైల్ అవ్వాలంటే, పరలోకంలో ఆయనతో కూడా సదాకాలం కూర్చుని ఆయన్ని మహింపరచాలంటే, ఇక్కడ మనం రాసిన రీతిగా మరి దేవునికి మరి ఆ గొర్రె పిల్లకి మనము నా రక్షణకై నీకు స్తోత్రాలు ప్రభు అని మనం చెప్పాలి అంటే మన హృదయం పరిశుద్ధతలోకి వెళ్ళాలి, పరిశుద్ధులుగా బ్రతకాలి. ఈ రీతిగా పరిశుద్ధులుగా బ్రతకాలి అంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే సంచికరువుగా మనకు అనుగ్రహించబడి, అంటే ఒక డిపాజిట్గా. ఇప్పుడు మనం కొంతమంది ఇల్లు లోనికి తీసుకుంటాం, మరి ప్రతి నెల ఈఎంఐ కడతాం. ఈఎంఐ కడితే ఏమవుతుందంటే కొద్ది కాలానికి తీరిపోతుంది. అంటే ఇక్కడ ఈ లోకరీతిగా కాదు, కానీ పరిశుద్ధ మరి దేవుని విషయాల గురించి మనం ఆలోచన చేసినట్లయితే పరలోకానికి వెళ్ళాలి అంటే నువ్వు పరిశుద్ధతలోకి మార్చబడతా ఉన్నావు పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిన్ను మరి ప్రభువులోకి ఏ రీతిగా నడవాలి, ప్రభువులో పరిశుద్ధతకి ఎలా బ్రతకాలి అనేటువంటి ప్రభు ఈ పరిశుద్ధాత్మ ద్వారా మనకు నేర్పే దేవుడిగా ఉన్నారు. అందుకే ఆయన మనలో ఉండి మనతో ఉండేటువంటి దేవుడు అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే పౌలు ఈ నిగూఢమైనటువంటి విషయాల్ని మనకి సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి సంచికరువుని ప్రభు మనకు అనుగ్రహించడం అనమాట. అంటే పొందబోయే స్వాస్థ్యానికి ఫస్ట్ డిపాజిట్ అనమాట పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనము అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఈ మాటలను ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రభువుని గణపరచాలంటే, ప్రభువుని స్తుతించాలంటే, ప్రభువుని ఆరాధించాలంటే ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకోవాలి, ప్రభు యొక్క కృపను మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రభువుని మనం అమితంగా మరి గణపరిచే వారంగా ఉంటాం, ప్రభువుని స్తుతించే వారంగా ఉంటాం. మళ్ళీ ఒకసారి ఈ వచన భాగాన్ని చదువుకుని మనము ఆరాధనలో ప్రవేశిస్తాము. 2 కొరింథీ 13వ అధ్యాయము 14వ వచనం మనమందరం ఒకసారి కలిసి చదువుకుని ఆరాధనలో ప్రవేశిద్దామండి. అందరం కలిసి చదువుదాము. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకు అందరికీ తోడై ఉండునుగాక. ప్రభు ఈ వాక్యమును దీవించునుగాక.